హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడీఎస్ జాబ్స్ 2026కు సంబంధించి దాదాపు 46,000కు పైగా జాబ్ వేకెన్సీస్ కి నోటిఫికేషన్ అయితే విడుదల కానుందండి. 10th క్లాస్ అర్హత తోటి ఈ జాబ్స్ కి మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఎలాంటి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఇవేమీ కూడా ఉండవండి. 10th క్లాస్ లో మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో మెరిట్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసి మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. బీపీఎం, ఏబీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఈ రెండు రోల్స్ కి మీకు 46,000కు పైగా ఇండియా వైడ్ గా మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. సో ఈ వీడియోలో ఈ జాబ్ రిక్రూట్మెంట్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. వాళ్ళకి కూడా సమాచారం తెలుస్తుంది. ఇక మన విషయానికి వచ్చినట్లయితే పోస్టల్ డిపార్ట్మెంట్ లో మనకి గ్రామీణ దక్ సేవక్ అంటే పోస్టల్ జీడీఎస్ జాబ్స్ 2026కు సంబంధించి సెకండ్ ఫేజ్ కి సంబంధించి జూలై, ఆగస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. సో మనకి ఈ 2026లో ఇది సెకండ్ ఫేజ్ అన్నమాట. ఆల్రెడీ మనకి జనవరి 2026 అంటే జనవరి నెల 31వ తారీఖున ఫస్ట్ ఫేజ్ పోస్టల్ జీడీఎస్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దాదాపు 26,000 పోస్టులకు అయితే మనకి అప్పుడు వేకెన్సీస్ అన్ని ఫిల్అప్ చేశారు. ఇప్పుడు ఫేజ్ 2 నోటిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దామండి. ఫస్ట్ మీ ఏజ్ అనేది మినిమం 18 ఇయర్స్ అంటే 18 ఏళ్ళు అయితే నిండి ఉండాలి. మాక్సిమం అయితే మనకి జనరల్ కేటగిరీ వాళ్ళకి 40 సంవత్సరాలు అంటే 40 ఇయర్స్, బీసీ కేటగిరీ వాళ్ళకైతే 43 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే 45 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి 50 ఇయర్స్ వరకు కూడా ఈ జాబ్స్ కి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక తరువాత శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయండి. బీపీఎం, ఏబీపీఎం. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అన్నమాట. బీపీఎం కు వచ్చేసరికి 12,000 నుంచి 29,000 వరకు మీకు శాలరీ అనేది ఇస్తారనమాట. అంటే మనకి డిఏ ఇంకా అలవెన్సెస్ ఇవన్నీ కూడా కలుపుకొని మీకు 17 నుంచి 18,000 శాలరీ ఇస్తారు. ఇక ఏబీపీఎం పోస్ట్ కు చూసుకున్నట్లయితే 10,000 నుంచి 24,000 వరకు శాలరీ ఉంటుంది. ఎవ్రీ 4 మంత్స్ కి మీకు ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయన్నమాట. డిఏ అలవెన్సెస్ ఇవన్నీ కలుపుకుంటే మీకు ఇంకా శాలరీ ఎక్కువగానే వస్తుంది. తర్వాత క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలంటే 10th క్లాస్ లో మెరిట్ ఉండాలన్నమాట. ఎవరికైతే 10th క్లాస్ లో ఎక్కువ మార్క్స్ వచ్చాయో వారందరికీ కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. దాంతో పాటుగా మీరు ఏ స్టేట్ కి అయితే అప్లికేషన్ పెట్టుకుంటారో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అయితే మీకు వచ్చి ఉండాలండి. ఇది మాత్రం మీరైతే గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ కి అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు తెలుగు అయితే వచ్చి ఉండాలి. ఇలాగా ఏ స్టేట్ కి అప్లికేషన్ పెట్టుకున్నా సరే ఆ పర్టికులర్ ఏరియా లోకల్ లాంగ్వేజ్ అయితే మీకు తెలిసి ఉండాలి. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరు పెట్టుకోవాలండి. ఆన్లైన్ ద్వారా పెట్టుకోవాలి. మీకు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే వెబ్సైట్ లో మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. దాంతో పాటుగా ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా ఇస్తారు. తర్వాత మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ ని బట్టి ఎవరికైతే 10th క్లాస్ లో ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయో వారందరినీ కూడా సెలెక్ట్ చేస్తారనమాట. ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు, ఎలాంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండదు. ప్యూర్లీ బేస్డ్ ఆన్ 10th క్లాస్ మార్క్స్ అనమాట. సో మిమ్మల్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారండి. మొత్తం 4 మెరిట్ లిస్టులు అయితే విడుదల చేస్తారనేసి మనకు అప్డేట్. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి మిమ్మల్ని అయితే పిలుస్తారనమాట. కరెక్ట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే జాబ్ మీకు అయితే వస్తుంది. సో ఇది టోటల్ గా మీకు సెలక్షన్ ప్రాసెస్ అండి. సెలక్షన్ చేస్తారు సరే, కానీ సెలక్షన్ ప్రాసెస్ లో ఫస్ట్ ప్రయారిటీ ఎలా ఉంటుంది, సెకండ్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు, ఇలాగా మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ లో ఏ అనే వ్యక్తికి 96% మార్క్స్ వచ్చాయి అనుకుందాము. బి అనే వ్యక్తికి కూడా 96% మార్క్స్ వచ్చాయి. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారండి. ఇక సెకండ్ ప్రయారిటీ వచ్చేసరికి క్యాస్ట్ రిజర్వేషన్ అన్నమాట. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు అనమాట. నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను కదా, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. అది కాకుండా ఇందులో కూడా ఫస్ట్ ఫీమేల్స్ కి ప్రయారిటీ ఇస్తారండి. దాని తర్వాత మాత్రమే మెన్ కి ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి ఈ విధంగా మీకైతే ప్రయారిటీ బేస్డ్ గా సెలక్షన్ అనేది వస్తుందన్నమాట. ఎవరు కూడా థర్డ్ పార్టీస్ నుంచి ఇన్వాల్వ్మెంట్ ఉండదండి. డైరెక్ట్ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ఆధారంగా మీ పేర్లు అయితే ఎంపిక అవుతాయి. ఇక టోటల్ గా ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అన్న విషయానికి వచ్చినట్లయితే మనకి 20th జూలై 2026 నాటికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,606 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణకు వచ్చేసరికి 850 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇలా ప్రతి స్టేట్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీకు స్పెషల్ గా ఒక నోటిఫికేషన్ అయితే వస్తుందండి. మాక్సిమం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆగస్టు 23వ తారీఖు లోపే పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ జూలై, ఆగస్ట్ కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం మనకు ఒక నోటీస్ మాత్రమే వచ్చిందండి. అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ దగ్గర నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది.
టోటల్ ఇండియా వైడ్ గా మనకి ఈసారి 46,000కు పైగా జాబ్ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే ఉంటుందని సమాచారం అండి. కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ మిస్ అవ్వద్దు. మాక్సిమం మీ అందరికీ కూడా ఈ నోటిఫికేషన్ లో జాబ్ రావడానికి అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. కంప్లీట్ డెస్క్రిప్టివ్ నోటిఫికేషన్ రాగానే వెంటనే మీకైతే వీడియో చేస్తాను. టోటల్ ఎన్ని వేకెన్సీస్ వచ్చాయి, ప్రతి స్టేట్ కి ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారు, తర్వాత ఈ జాబ్స్ కి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏ స్టేట్ కి మీరు పెట్టుకుంటే మీరు సెలెక్ట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఇలాగా అన్ని వివరాలు అనేవి ఫ్యూచర్ అప్కమింగ్ అప్డేట్స్ లో అయితే తప్పకుండా నేనైతే చెప్తాను అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెషన్ లో ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆల్ లో పెట్టుకోండి. ఇక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఇదండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.